క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి. 6-1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు. సిజే సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిన కోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయొచ్చని వెల్లడి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ. రాజకీయంగా లేదు, ఓన్లీ వీటి కోసమే. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 3 దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనగారిన ఎస్సీ ఎస్టీలోనూ అత్యధికంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లో సబ్ కోటా కల్పించేందుకు ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. అలాగే క్రిమిలేయర్ వర్తింపజేయాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని తన జడ్జిమెంట్లో పేర్కొన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏకీభవించారు. ఏబీసీలకు వర్తించే క్రిమిలేయర్ సూత్రం ఓబీసీలకు వర్తించే క్రిమిలేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్లను ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మితాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నత స్థితికి చేరుకుంటే 2వ తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీభవించారు. ఇప్పుడు ఎస్సీల్లో ఆ రిజర్వేషన్ల లబ్ధి పొంది ఉన్న స్థానానికి పోయిన వాళ్ళు ఆ రిజర్వేషన్ వదులుకుంటే ఇంకా కిందోళ్ళకు దొరుకుతుంది. కానీ వాళ్ళే తరతరాలుగా వాడుకుంటూ పోతే అందులో ఉన్న పేదవాడుగానే మిగిలిపోతా ఉన్నాడు అనేది వీళ్ళ అభిప్రాయం. సో ఇది నిన్న చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈ రోజును చాలా గొప్ప రోజుగా భావిస్తూ ఉంది ఎస్సీ సామాజిక వర్గంలోని కొందరు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.